రగులుకొట్టే విషపు జ్వాలతో హేరోదున్నాడు. అందుకోసమే జాడ తెలుపమని మిమ్ములనంటాడు. దూత చెప్పిన ప్రకారం జ్ఞానులు హేరోదు రాజును చూడకుండా వేరే దారులు గుండా వెళ్లిపోయారు. దేవదూత ఆదేశాను ప్రకారం హేరోదు చనిపోయిన తరువాత యోసేపు యేసు మరియమ్మలతో గలిలియా ప్రాంతాలకెళ్లి నజరేత్ అనే ఊళ్ళో కాపురం ఉన్నాడు. అక్కడ క్రీస్తు మనుష్యుల దయవలన దేవుని దయవలన పెరిగి పెద్దవాడైనాడు. ఇలా ఉండగా ఎలిజబెత్ జకరియాలు కన్న కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహాను ఒంటి చర్మము కట్టుకుని మిడతలను అడవి తేనె తింటూ యోర్దాను నదీ తీరాల్లో ప్రజావాహినికి ప్రభు పేరిట దీక్షలిస్తున్నాడు. క్రీస్తు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందే నిమిత్తం యోర్దాను నదీ తీరానికి బయలుదేరాడు. సామాన్యునిలా యేసునాథుడు